పుష్ప సినిమా రిలీజ్ అప్పటి నుంచి రైజ్ అయినటువంటి అతిపెద్ద అంశం విధేయత ప్రదర్శించటం లేదు. మెగా కుటుంబపు మనిషిని, మెగా కుటుంబం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పి అనట్లేదు బన్నీ. అల్లు అర్జున్ని తీవ్ర స్థాయిలో విమర్శించడం వెనకాల ఉన్నటువంటిది అదే. దానికి తోడు శిల్పా రవిచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి అన్నటువంటి కోపం, దానికి ఇది యాడ్ అయింది. నువ్వు మా భిక్షరా మేమేస్తే బతికినోడివిరా నువ్వుతో బిగినయ్యి దారుణాతి దారుణమైనటువంటి ట్రోల్ నడిచింది. సరే, పుష్ప కూడా రికార్డులు సాధిస్తూ వచ్చింది. ఫస్ట్ రోజు రికార్డు భారతదేశంలో ఈవెన్ టాలీవుడ్లు, బాలీవుడ్లు అన్ని రకాలైనటువంటి సినిమాల్ని దాటేసి హైయెస్ట్ కలెక్షన్ రికార్డ్ చేసుకుంది. ఆ తర్వాత చూసుకుంటే రెండో రోజు దానికి 2 రోజులు గెలిపి దాదాపు 450 కోట్లు సాధించినటువంటి రికార్డు 1000 కోట్ల వైపుకు వెళ్లాల్సినటువంటి సందర్భం. ఇక్కడ ప్రధానంగా ఏదైతే సినిమాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటి, అల్లు అర్జున్ అడుగుతున్నటువంటి పాయింట్, అల్లు అర్జున్ని విధేయత ప్రదర్శించమని. నిన్న రాత్రి మనం వీడియో కూడా చేసుకున్నాం. అల్లు అర్జున్ ఈ లెక్కలు వేసుకుంటే సరిపోతుంది, వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా అన్నటువంటిది. ఇప్పుడు మరి సాటిస్ఫై అవుతారా? నిన్న అల్లు అర్జున్ మాట్లాడే మాట. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక్కడ 2 మళ్ళీ ఒకటి, ఇక ఇవాళ వస్తున్నటువంటి ట్రోల్స్ ఏంటంటే, దిగొచ్చాడు నా కొడుక్కి, ఇప్పటికి బుద్ధి వచ్చింది, అయినా ఇది చాలదు, ఈ సినిమాని పడగొట్టాల్సిందే, తర్వాత తాడుది వస్తే అప్పుడు చూద్దాం, ముందైతే వాడికి తెలియాల్సిందే. ఇది ఒక సెక్షన్. మిగతా సెక్షన్ ఒక రకంగా ఉంది. అది పక్కన పెడితే, ఇంతకీ చిరంజీవి గారికి సంబంధించినటువంటి అంటే అల్లు అరవింద్ చిరంజీవి గారికి బావమరిది, బావమరుదులు వాళ్ళిద్దరూ. అప్పుడు మేనల్లుడు కదా అయ్యేది చిరంజీవి గారికి, అంటే అల్లుడు కదా అయ్యేది. బాబాయ్ అంటే ఇప్పుడు వరుణ్ తేజ్కి బాబాయ్ అవుతాడు, లేదంటే కనుక సాయిధరం తేజ్ వీళ్ళకి అవుతాడు. సాయిధరం తేజ్ కూడా మళ్ళీ డిఫరెంట్ కదా. ఇక్కడ బాబాయ్ ఏదైతే వరుణ్ తేజ్కి అవుతాడు, లేకపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన. మరి ఈయన కూడా బాబాయ్ అని పిలుస్తాడా పవన్ కళ్యాణ్ని, మావయ్య అని పిలవడా? ఇది ఓ సందేహం. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చినటువంటి సందేహం. అది పక్కన పెడితే, ఇక్కడతో సంతృప్తి చెందుతారా, సంతుష్టీకరణ జరుగుతుందా అంటే పూర్తిగా అయినట్టుగా అనిపించట్లేదు. మరి ఈ ఏదైతే ఒక పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ అని చెబుతూ, రెండో పక్కన పర్సనల్గా బాబాయ్ పవన్ కళ్యాణ్ అని చెప్పినటువంటి నేపథ్యంలో పవన్ అభిమానులు సంతృప్తి చెందుతారా, లేదా పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇట్లాగే దానికి కౌంటర్గా కంగ్రాట్స్ అని లాంటిది ఏదైనా పెడితే అప్పుడు సాటిస్ఫై అవుతారు. లేదు అంటే ఈ ఫీలింగ్ అలాగే కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఇది కీలక మలుపు.